అబద్ధం కాదు సార్ మేడం, ఇది అబద్ధంగా చంద్రశేఖర్ సార్ ఉన్నప్పుడు అయితే 10 ఏళ్ళ కూడా చేసిండు ఆయన. గింత ఒక్క సంచి కూడా అడ్వాన్స్ కూడా ఇయ్యలేదన్నట్టు కూడా ఒక్కొక్కరికి 4-5 సంచులు వారు చేసిండు ఆయన ఉన్నప్పుడు. మళ్ళా పింఛన్లు 500 రూపాయలు ఉంటే 2000 చేసిండు. నేను 4000 చేస్తా, నేను 6000 చేస్తా. గ్యాస్ బుడ్డికి 500 అన్నాడు, 950 రూపాయలు తీసుకుంటాడు, 450 రూపాయలు అకౌంట్ ఎత్తా అన్నాడు. నేను పెద్ద లొల్లి ఆడ గ్యాస్ బుడ్డి కాడ పెద్ద లొల్లి. ఎట్లా ఇప్పుడు ఈయనకు ఎవడు వేసినాడు, ఓటు వేసినాడు, ఎవడు వేసినాడు నాశనం అయిపోతున్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఓటు వేసినాడు ఆడోళ్ళు మగోళ్ళు తిడుతున్నారు. నేను బస్ స్టాండ్లో మొత్తం ధర్నా చేస్తున్నారు ఆడోళ్ళు. నీ ఇంట్లో పీని కదా మీకు ఎందుకు ఎత్తిమిరా ఓటు, మీకు ఎందుకు ఎత్తిమిరా, వేసేది కాదురా, లెక్క కాదురా, ఇది పద్ధతి కాదురా. జనంలో కూర్చుంటే కూడా పోలీసులు వచ్చి కొడుతురు, పోలీసులు మమ్మల్ని కొడుతురు. కొడితే మళ్ళీ ఆడోళ్ళం కొడుతురు, మొగోళ్ళం కొడుతురు. అడ్డగోలు. ఏంది ఇది, ఏం రాజ్యం ఇది, ఏం కథ, ఏం తెలంగాణ, ఏంది ఇది? చంద్రశేఖర్ ఉన్నప్పుడు గిట్లనే అయిందా? ఆయన అడ్వాన్స్ తీసుకొచ్చి పెట్టిండు, మంచిగా లేదనుకుంటూ ఇచ్చిండు ఆయన.